తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరు మండలం కొమ్ముచిక్కాల స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆచట్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పీతల్ శశికళ మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని, కూటమి మేనిఫెస్టో ప్రజల కలను సాకారం చేసేలా ఉందని మాజీ మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 జగన్ పాలనలో కల్తీ మద్యాన్ని సేవించి 30,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయారని విమర్శించారు. ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి 2024 మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాన్ని అందించే విధంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు మద్యం దందా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్ని సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం యొక్క మేనిఫెస్టోకి మేము ఎక్కిపిస్తున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కామన్గా రావాలంటే వారి రాష్ట్రాల్లో ఉండే పథకాలన్నీ ఇక్కడ రావు, మహారాష్ట్రలో ఉండే పథకాలు అక్కడ రావు. అంచేత భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళ యొక్క వ్యూహరచనలు ఏదైనా చేస్తుంటే ఇక్కడ వ్యూహరచనలు లేవు. అంచేత ఈ మేనిఫెస్టో మా ఇద్దరికి వదిలేశారు. జనసేన పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో పొత్తు భాగం. మహారాష్ట్రలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మేము ముగ్గురు కూడా పోటీ చేస్తాం. మేనిఫెస్టో అంగీకరించి భారతీయ జనతా పార్టీ అంగీకరించిన తర్వాతే ఆ మేనిఫెస్టోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిన తర్వాత ఇది కామన్గా ఇద్దరు అంగీకారం, కానీ షాడోలో ముగ్గురు అంగీకారం చేస్తున్నాం. ఎంత ఓట్లు వేసిన సామాజిక వర్గం ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల తెగలవారు వారికి అన్యాయం చేస్తే కూడా హక్కులు సాధించగలేని దౌర్భాగ్యంగా మిగిలినందుకు విచారిస్తున్నాను. రాసుకో రికార్డులో. ఓకే, విచారిస్తున్నాం. మీరు నోరు లేని చెవులు, మీకు అన్యాయం చేస్తే ఎదిరించలేని సామాజిక వర్గంగా మిగిలి ఇంతవరకు విప్లవ జ్యోతులు అనుకున్నాం షెడ్యూల్ కులాల తెగలవారు. మీరు పార్టీకి ఓటేసి నెగ్గించుకున్న పార్టీ అన్యాయం చేస్తున్న మాట్లాడలేని పరిస్థితిలో సోదరులారు రండి, ఆ పార్టీకి ఓటేయండి, కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఏదైతే మీకు సంబంధించిన 27 పథకాలు షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన ప్రత్యేక నిధులు కేటాయించడానికి, సబ్ ప్లాన్ చట్టం కొనసాగించడానికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మేమే ప్రత్యేక బీసీలు కూడా చట్టం తీసుకురాబోతున్నాం. అంచేత ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు ఓటేయమని అడుగుతా ఉన్నాం. వేసినా వేయకపోయినా చేస్తామన్న మాట కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉండి నియోజకవర్గంలో వెనుకబాటును గుర్తు చేస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వెంటనే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉండి మండలంలో కలిగొట్ల 6 గ్రామాల్లో కలవపూడి శివ ప్రచారాన్ని నిర్వహించారు. సింహం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ గెలిచిన వెంటనే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్థానికంగా నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్యలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. మాజీ ఏఎంసీ చైర్మన్ సాయిరాజు సాంబశివరాజు, మోపిదేవి నాగ శ్రీనివాస్, బురిడి రవిబాబు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి రేయింబవళ్ళు కుటుంబాన్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. కార్మికులందరూ కూడా అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలు కూడా ప్రగతి పదంలో ముందుకెళ్ళి అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన ఉండి నియోజకవర్గంలోని కార్మిక సోదరులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిగొట్ల గ్రామం 6 ప్రచారం చేయడం జరిగింది. కలిగొట్ల 6 గ్రామాల్లో మనం గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు గ్రామాలకి అందించాం.
అట్లాగే ప్రత్యేకించి రైతాంగానికి అండగా నిలబడ్డాం. ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేశాం. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి సదుపాయాలని కల్పించి, అలాగే రోడ్లు ఏర్పాటు చేసి, కరెంటు వసతిని లో వోల్టేజ్ లేకుండా చేసి, నిరంతర విద్యుత్ అందించి, గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ ఫలాలు బాగా చేసి, సాగునీటి ఎద్దడి లేకుండా చేయటం, అలాగే ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. దీంతో రైతాంగం కానీ ప్రజలు కానీ మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందరూ కూడా నాకు ఆదరించి అభిమానించి ఆశీస్సులు ఇమ్మని చెప్పి సవినయంగా కోరి ప్రార్థించాను. అదేవిధంగా కలగొట్ల ఆరేడు గ్రామ ప్రజలందరూ కూడా మంచి మద్దతు ఇస్తున్నారు. అందరికీ కూడా కలగొట్ల ఆరేడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాదచారులకు వడదెబ్బ తగలకుండా ప్రజలకు దాహార్తి తీర్చేందుకు చెన్నంశెట్టి వెంకట దుర్గా ప్రసాదరావు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉండి దుర్గా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఉండి పెదవంతెన సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కలవపూడి శివ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన చెన్నంశెట్టి బాబీ కుటుంబానికి పంచముఖ ఆంజనేయ స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మన ఉండి నియోజకవర్గంలోని కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కార్మికులందరూ కూడా బాగా అన్నిత్యం కష్టపడుతూ జీవన విధానాన్ని సాగిస్తున్నారు. కార్మికుల కష్టానికి ఫలితం ఉండి కార్మికులందరూ కూడా అభివృద్ధి చెంది అందరూ కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలని, కార్మికులు అందరూ కూడా అభివృద్ధి చెందాలని, ఆదాయాన్ని పెంపొందించుకొని కుటుంబం బాగుండాలని, పిల్లలు బాగుండాలి, జీవన విధానం బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఉండిలో మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో మన చెన్నంశెట్టి బాబీ గారు ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మన ఉండి సెంటర్లో ఏదైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏదైతే బాటసారులకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రయాణించే అందరికీ కూడా దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారి కుటుంబాన్ని అభినందిస్తూ ఈ వేసవికాలంలో అందరూ కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, ఎక్కువ నీరు మంచినీరు తాగాలి, అలాగే సాధ్యంత వరకు ఎండలో తిరగకుండా ఉండాలి, అలాగే డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి సూచిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి రెండవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని నిడదవోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్వి రమణ నాయక్ తెలిపారు. బుధవారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్, ఓటర్ రెండో తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజకవర్గ వారీగా పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలంలోని కానూరు, అగ్రహారం, మోర్తా, వెలగదుర్లు గ్రామాల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి నిడదవోలు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త, నిడదవోలు పరిశీలకులు భోగవల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గాజు గ్లాస్ గుర్తులపై 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో భారీ సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మండల టీడీపీ అధ్యక్షులు అధికార శ్రీను, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పిప్పర్ రవి, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అభిశెట్టి సత్యరాజు, గ్రామ పార్టీల అధ్యక్షులు దాసం నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు హనుమంతు సుబ్రహ్మణ్యం, నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు పోపప్పు నాగేశ్వరరావు తదితర గ్రామ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూరుపల్లి శాసనరావు గారు, వివిఎస్ఎన్ ప్రసాద్ గారి సహకారంతో మీ ముందుకు విచ్చేస్తున్నారమ్మా.
మన నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గేష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుచున్నాం. ఈ కార్యకర్తలందరూ కూడా కొంచెం స్పీడ్గా ఉండాలండి, ఎదరి జరగాలి. రోడ్లన్నీ చిన్న చిన్నగా ఉండటం వల్ల దయచేసి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ అనేటువంటి నేను గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంటుకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని మీ అందరి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ గడిచిన నెల రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెలగటూరు గ్రామానికి విచ్చేసినప్పుడు మీరు చూపించినటువంటి ఆదరణ, ప్రేమాభిమానాలు, స్వాగతం ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామనేటువంటి మాటను తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా 1306 మంది ఓటర్లకు హోమ్ ఓటింగ్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో మే 2వ తేదీన ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునేలాగా కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి క్రమంలో హోమ్ ఓటింగ్ కోసం తూర్పుగోదావరి జిల్లాలో మే 2వ తేదీ, మే 8వ తేదీలలో హోమ్ ఓటింగ్ కోసం రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 2వ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. బుధవారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్, ఓటర్ 2వ తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి సిటీ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 2వ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్, ఓటర్ 2వ తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించగా ఆన్లైన్ ద్వారా కలెక్టర్ మధులత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోజ్ పర్యవేక్షించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడను పురస్కరించుకొని సిఐటి ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకత్వాన ఏలూరు నగరంలో 60 కేంద్రాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 16 సర్కిళ్లలో, క్లాప్ ఆటోల డ్రైవర్లు యూనియన్ ఆధ్వర్యాన, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లోనూ, ముఠా వర్కర్స్ ఆధ్వర్యంలో 2 కేంద్రాల్లో, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఏజెంట్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లో, జూట్ మిల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏలూరు, కొత్తూరు, జూట్ మిల్లుల వద్ద, కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగానే కార్మికులు తమ పని ప్రదేశాల్లో మేడే నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవనం వద్ద మేడే జెండాను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య ఆవిష్కరించారు. ఏలూరు, కొత్తూరు, జూట్ మిల్లుల వద్ద సిఐటియు నగరాధ్యక్షులు బి జగన్నాథరావు ఆధ్వర్యంలో ముఠా వర్కర్ల ఆధ్వర్యాన రామ్మూర్తి, అప్పారావు తదితర సిఐటియు నాయకులు మేడే జెండాలు ఎగరవేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మేడే స్ఫూర్తితో కార్మిక కర్షక ఐక్యతతో హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిఐటియు, భవన నిర్మాణ కార్మిక సంఘం, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్, ఆశా వర్కర్ల యూనియన్, రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడులో మేడే కార్మిక హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాయుడుగూడెం రోడ్డులో నర్రాంజనేయుల భవనం, బస్టాండ్ సెంటర్లో సిఐటియు జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక హక్కుల దీక్ష దినం మేడే స్ఫూర్తితో కార్మిక కర్షక ఐక్యతతో హక్కుల కోసం పోరాడాలని అన్నారు. 8 గంటల పని విధానం హక్కును కాలరాసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని విమర్శించారు. ఈనాటి బంగారు మాట, ఎంత గొప్ప చదువైనా ప్రావీణ్యత అలవాటు అవ్వాలంటే అది చెప్పేవారిపై ఆధారపడి ఉంటుంది. మహాత్మా గాంధీ. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.